పీర్ల పండగ అంట. ఈ మొహరం నాడు పీర్ల పండగ. మన పల్లెటూళ్ళల్లో అక్కడ అది సెట్ అవ్వాలమ్మా, అవి సెట్ అవ్వాలి. పీర్ల పండగ అంట. మన హిందువులు పోతారు, వాళ్ళ కాళ్ళ మీద నీళ్లు పోస్తారు, పీర్లు ఎత్తుకొస్తారు. పీర్లు అంటే ఏంటమ్మా? పీనుగులమ్మా, అవి చచ్చిపోయిన శవాలు. అవి పీర్లు అంటే చచ్చిపోయిన శవాలు. వాళ్ళ పండగలు ఏంటండి పీర్ల? అసలు జనాలకి ఏది పండగ, అసలు దేన్ని పండగ చేసుకోవాలన్న జ్ఞానం కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడో వాళ్ళ తాతల నుంచి పని చేస్తున్నారు కాబట్టి గుడ్డిగా చేసుకుంటూ వస్తున్నారు. అసలు అది ఏంటి, అసలు వాళ్ళ తాతలు ఎందుకు చేయాల్సి వచ్చింది, మనం ఎందుకు చేస్తున్నాం అన్న ఒక్క ఆలోచన వస్తే అది చేయరు వాళ్ళు. పీర్ల పండగ అంటారు, మన వాళ్ళే పోతారు, మన ఆడవాళ్ళే ఓ అమ్మవారు పోయినట్టు పూనుతారు. అదే టైం వాడికి అక్కడ కాజా వాళ్ళు ఉంటారు కదా ముస్లిం వీళ్ళు, వాళ్ళు చక్కగా లోపరుచుకుంటారు ఆడవాళ్ళని. ఇంకా వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటారు. అండ్ వాళ్ళు ఏమనుకుంటారు, మా అమ్మవారు, మా దేవత, మా అమ్మవారు కాదు, వాళ్ళు అలా భావించరు. అన్ని అమ్మేసే వాళ్ళే. కరెక్ట్, యువర్ రైట్. అమ్మవారు కదా, అమ్మేసే వాళ్ళే వాళ్ళ పని. సో ఇలాగ మన యొక్క ఇది భారతదేశంలో ఇలాంటివన్నీ నడుస్తాం. తెలంగాణలో అమ్మ మొన్న కూడా ఒక పీర్ల పండగకి ఎవరో వస్తే బయట జనాలు ఏదో కాసేపు ఉన్నారు, కొట్టారు. ఆ అమ్మాయి ఒక్కరితే ఇంట్లో కూర్చుందిట. అది వాడు గమనించుకున్నాడు చక్కగాను. అందరు వెళ్ళిపోయారు. వాడు మెల్లగా ఇంకా వాడు కాదు అందించాడు, లోపలికి వచ్చాడు. మీ అమ్మాయి ఏం చేయాలి?